Hi students, welcome to the Sanvika Zoology tutorial. So today we are going to discuss the transportation of gases, that too the transport of oxygen. So oxygen transportation ఎలా జరుగుతుందని చూస్తున్నాం. Every cell needs oxygen. సో ఎనర్జీ కోసం కానీ లేదంటే ఆక్సిజనేషన్ ఏదైతే జరుగుతుందో దానికోసం మనకి ఆక్సిజన్ ప్రతి సెల్కి సప్లై కావాలి. సో ఆ సప్లైయేషన్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన బ్లడ్ సప్లై ఏదైతే ఆక్సిజన్ సప్లై ఉందో దట్ ఈస్ కండక్టెడ్ బై బ్లడ్. సో మీ అందరికీ తెలుసు బాడీలో 2 లిక్విడ్స్ ఉంటాయని, వన్ ఈజ్ బ్లడ్ అండ్ లింఫ్. సో బ్లడ్ ఈజ్ ద మీడియం ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్, ఏదర్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు లేదంటే ఆక్సిజన్ కావచ్చు. సో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్లో మనకి బ్లడ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఒక 100 ml ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ తీసుకుంటే అది 5 ml ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ 5 ml ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేయగలదు. సో అంటే 100 ml ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ తీసుకుంటే అది 5 ml ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అంత బ్లడ్ని అంత ఆక్సిజన్ని సప్లై చేయగలదు. సో అలాంటి కేటగరైజేషన్ ఏదైతే ఉందో వాటిని చూద్దాం ఈరోజు. సో సపోజ్ నువ్వు చూసినట్లయితే ఇక్కడ బ్లడ్ అనేది మనం మీడియంగా చెప్తే పిగ్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ రెస్పిరేటరీ పిగ్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ as hemoglobin. This hemoglobin is play a major role in transportation of oxygen. సో hemoglobin కంటెంట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దట్ విల్ డిఫైన్ ఆల్ ద హిమోగ్లోబిన్ కాంపోనెంట్స్, హిమోగ్లోబిన్ ఏవేవి ఉంటాయి ఎలా ఉంటుందని. సో మామూలుగా పర్టికులర్గా చెప్పాలంటే మామూలు హిమోగ్లోబిన్లో 4 ఫార్ఫరిన్ రింగ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫెర్రస్ అయాన్స్ ఉంటాయి. సో అలా ఉన్నటువంటి హిమోగ్లోబిన్, సింగిల్ హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో కెన్ క్యారీ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని, హిమోగ్లోబిన్ పిగ్మెంట్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేయగలదు అనేది ఇక్కడ గుర్తుంచుకోండి. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్, సో ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, సో మనం తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్. సో 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యాన్ క్యారీ 5 ml ఆఫ్ ఆక్సిజన్. సో ఇదంతా ఏ బ్లడ్ అంటున్నాను నేనంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఆక్సిజన్ బ్లడ్ ఏదైతే ఉందో ఎంత అంటున్నాను, 100 ml ఆఫ్ ఆక్సిజన్ బ్లడ్ కెన్ క్యారీ 5 ml ఆఫ్ ఆక్సిజన్. 5 ml ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేయగలరు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే 100% ఆఫ్ ఆక్సిజన్ మనం తీసుకున్నట్లయితే అబౌట్ 3%, మేబీ అబౌట్ 3% యాజ్ ట్రాన్స్పోర్టెడ్, అబౌట్ 3% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్ as dissolved state. It can dissolved in plasma. ప్లాస్మా అనేది మన బ్లడ్లో ఉంటుంది, అందరికీ తెలుసు బ్లడ్ కాంపోజిషన్. ప్లాస్మా, WBC, RBC, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇన్ ది ప్లాస్మా దెర్ ఈస్ ఏ సమ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ డిజాల్వ్డ్. దట్ డిజాల్వ్డ్ స్టేట్ ఈజ్ పర్సంటేజ్ అంటున్నాం, 3% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ డిజాల్వ్డ్ స్టేట్. సో డిజాల్వ్డ్ స్టేట్ ప్లాస్మాలో డిజాల్వ్ అయినటువంటి ఈ యొక్క 3% ఏదైతుందో అది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది ఈజీగా. బట్ రిమైనింగ్ 97% ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై ది RBC. సో మనందరికీ తెలిసినట్లుగానే RBC కంటైన్ హీమోగ్లోబిన్. RBC డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ సెల్ ఆర్గన్స్. ఇట్ ఈస్ లైట్ వెయిటెడ్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో బైకాన్వెక్స్ స్ట్రక్చర్. సో మీరు చూసుకున్నట్లయితే RBC స్ట్రక్చర్ చూసినట్లయితే ఇలా ఉంటుంది అనుకోండి. సో బైకాన్వెక్స్ నేచర్ ఏదైతే ఉందో ఆ బైకాన్వెక్స్ నేచర్ ఉండటం వలన ఈజీగా ఉంటుంది, లైట్ వెయిటెడ్ ఉంటుంది అండ్ ఆల్సో సెల్ ఆర్గన్స్ అన్నీ ఆబ్సెంట్ అవుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి పిగ్మెంట్ నేను ఏం చెప్తున్నానంటే రెస్పిరేటరీ పిగ్మెంట్, దట్ ఈస్ అ హీమోగ్లోబిన్. 1 hemoglobin can carry 4 oxygen molecules. In oxygen molecules అంటే 4 oxygen moleculesని it can carry 4 oxygen molecules. సో 4 ఫార్ఫరిన్ రింగ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 1 hemoglobin molecule can carry 4 oxygen molecules. సో మ్యాక్సిమం ఎంత పర్సంటేజ్ అంటున్నానంటే మీరు చెప్తే యాజ్ డిజాల్వ్ స్టేట్ 3% తర్వాత 97% ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ in by the RBC. RBC ద్వారా ఎంత పోతుంది అంటే 97% పోతుంది. సో 97% అవుతుందో అలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది మెకానిజం అనేది మనం చూడాలి. సపోజ్ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో వచ్చినటువంటి ఆక్సిజన్ అంతా ఎక్కడ ఉంటుంది అంటున్నాం, లంగ్స్లో ఆల్వేలర్ నుంచి వచ్చిన ఆక్సిజన్ కెన్ బైండ్ విత్ హీమోగ్లోబిన్. దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆక్సిహీమోగ్లోబిన్. సో ఏవైతే ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆక్సిజన్ మాలిక్యూల్స్ హీమోగ్లోబిన్ బైండ్ అయ్యి ఆక్సిహీమోగ్లోబిన్ కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తాయి. This is a reversible process. Oxyhemoglobin can dissociate into oxygen and hemoglobin again. Some factors.
సో అలా చూసినట్లయితే మనకున్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో చూడండి. సో హీమోగ్లోబిన్ ఈజ్ ఏ రెస్పిరేటరీ పిగ్మెంట్, దెన్ బైండ్స్ విత్ ఆక్సిజన్. 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ఒకసారి బైండ్ చేసుకోగలుగుతుంది. దెన్ ఇట్ ఈజ్ ఏ రివర్సిబుల్ ప్రొసీజర్, అంటే అటువైపు నుంచి మనం రెండు వైపుగా డిసోషియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రివర్సిబుల్ ప్రొసీజర్. సో హీమోగ్లోబిన్ అలా బైండ్ అయితే మనకి కావాల్సినటువంటి ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో దిస్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ అస్ ఆక్సీ హీమోగ్లోబిన్ అని చెప్తాం. ఆక్సీ హీమోగ్లోబిన్. సో ఆక్సీ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఇలా ఫామ్ అయిపోయింది. సో ఆక్సిజన్ కెన్ బైండ్ విత్ hemoglobin, then forms a reversible, then form a complex that is a oxyhemoglobin created. This oxyhemoglobin can dissociate into oxygen and hemoglobin. So oxygen గాను hemoglobin గాను ఇది డిసోషియేట్ అవుతుంది. ఎక్కడ డిసోషియేట్ అవుతుంది అనేది ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి పాయింట్ ప్రెజర్ గ్రేడియంట్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. partial pressure of oxygen, partial pressure of carbon dioxide play a major role. సో ప్రెజర్ ఏదైతే ఉందో ఎలా ఉంటున్నాయని గుర్తుంచుకోండి. ముందుగా బ్లైండ్ సింబల్స్ రెండు చెప్తున్నాను. ఒకటి, ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఇన్ ఆల్వియోలై, దట్ మీన్స్ లంగ్స్లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 ఈజ్ మోర్ ఇన్ టిష్యూస్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కడైతే ఉందో టిష్యూస్ ఆల్వియోలో ఉంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ ఇన్ టిష్యూస్. సో ఇలా రెండు డిఫరెంట్ పార్షియల్ ప్రెజర్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ పార్షియల్ ప్రెజర్స్ మీడియంలో మనకి ఆక్సీహీమోగ్లోబిన్ కర్వ్ ఉంది, ఆక్సీహీమోగ్లోబిన్ ఉంది. దిస్ ఆక్సీహీమోగ్లోబిన్ కర్వ్ డిసోషియేట్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్ ఎట్ ది టిష్యూస్. దిస్ ఆక్సీహీమోగ్లోబిన్ కర్వ్ డిసోషియేట్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్ ఎట్ ది టిష్యూస్. టిష్యూస్కే ఆక్సిజన్ కావాలి. సో సెల్స్ ఉంటాయి కాబట్టి ఆ సెల్స్కి ఆక్సిజన్ సప్లై చేయాలంటే ఇది ఎలా డిసోషియేట్ అవ్వాలి? ఆక్సిజన్ డిసోషియేట్ అయ్యి దిస్ హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ దట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో అలాంటి ప్రొసీజర్ని అలాంటి ప్రొసీజర్స్ని మెయింటైన్ చేసేటువంటి కాంప్లెక్సిటీ ఫ్యాక్టర్స్ మనకి ఏవైతే కొన్ని ఉన్నాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ మోర్ ఇన్ టిష్యూస్, దెన్ pH ఆల్సో, దెన్ ఆల్సో టెంపరేచర్ కూడా మనకి ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. సరే, ఈ ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అయింది సార్ టిష్యూస్కి, ఎలా అని మనం చూసుకున్నట్లయితే, సపోజ్ హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ ఆక్సిజన్, దెన్ ఫార్మ్ ఏ ఆక్సీ హీమోగ్లోబిన్. ఇంతవరకు క్లియర్. దిస్ ఆక్సీ హీమోగ్లోబిన్ డిసోషియేట్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ గాను ఆక్సిజన్ గాను డిసోషియేట్ అవుతుంది. ఎక్కడ డిసోషియేట్ అవుతుంది ఇలా ఆక్సిజన్ సప్లై అంటే ఎట్ ది ప్లేస్ ఆఫ్ టిష్యూస్ దగ్గర అవుతుంది. మరి టిష్యూస్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇలా డిసోషియేట్ అవ్వడానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, మనకు టిష్యూస్ దగ్గర pH లెవెల్ ఏదైతే ఉందో తక్కువ ఉంది. pH తక్కువ ఉండాలి అంటే H+ కాన్సన్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉంటాయని అర్థం. సో చూడండి, pH తక్కువ ఉందంటే H+ అయాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. దెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ ఇన్ టిష్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుందని. దెన్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో హై ఇన్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది కూడా టిష్యూస్లో ఎక్కువ ఉంటుంది. In these conditions, these are the 3 conditions that influence the partial oxygen, that influence the oxyhemoglobin can dissociate into oxygen and hemoglobin. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు హీమోగ్లోబిన్కి కార్బన్ డైఆక్సైడ్తో ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పాం 20 to 25 times మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది హీమోగ్లోబిన్ అనే కార్బన్ డైఆక్సైడ్కి అంత ఎఫినిటీ ఉంటుంది. So at that time, actually pH, carbon dioxide, temperature, these are the 3 factors that influence the oxyhemoglobin can dissociate into oxygen and hemoglobin. Ila dissociate ayi this oxygen supply to the cells ki supply aithe this hemoglobin binds with the carbon dioxide to bind avutundi. So ee carbon dioxide collect ayi malli lungs ki తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ ప్రొసీజర్ అదంతా జరుగుతుంది. సో ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో అవి దేన్ని డిసోషియేట్ చేస్తున్నాయంటే ఆక్సీ హీమోగ్లోబిన్ కాంప్లెక్స్ని డిసోషియేట్ చేసి ఆక్సిజన్ గాను హీమోగ్లోబిన్ గాను డివైడ్ చేస్తుంది. దట్ ఆక్సిజన్ ప్రొవైడ్స్ టు ది సెల్స్, దెన్ ఆటోమేటికలీ హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ ది CO2. దెర్ ఈజ్ ఏ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ ఇన్ ది టిష్యూస్లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వెళ్ళి ఇక్కడ బైండ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే there is a curve that is oxygen hemoglobin dissociation curve. How the oxygen hemoglobin ఎలా డిసోషియేట్ అవుతున్నాయి అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించారు. దిస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ కర్వ్ వస్తుందంటే సిగ్మాయిడ్ కర్వ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోషియేషన్ కర్వ్గా చెప్తాం.
ఆ సిగ్మాయిడ్ కర్వ్ ఫామ్ అయ్యేటువంటి దానికి ఎలా గీసారో చూద్దాం చూడండి. సో ఎక్స్ యాక్సిస్ మీద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాం మిల్లీమీటర్ మెర్క్యూరీ. దెన్ వై యాక్సిస్ మీద ఆక్సిజన్ హీమోగ్లోబిన్ సాచురేషన్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ ఆక్సిజన్ హీమోగ్లోబిన్ సాచురేషన్ అంటే సపోజ్ హీమోగ్లోబిన్ కెన్ బైండ్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎట్ ఏ టైం. సపోజ్ 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అయినా 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అయినా సాచురేటెడ్ ఫుల్గా అయినట్టు కాదు. సాచురేషన్ అంటే ఫిల్ అయిపోతే దాన్ని సాచురేషన్ అంటాం. అలా కాకుండా నార్మల్గా ఉంటుందని అన్సాచురేటెడ్ అంటాం. సో పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్ అనేది ఉంది అనేది తీసుకుంటే ఒకటి ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి వై యాక్సిస్ మీద తీసుకున్నాం. సో దిస్ సైడ్ ఫేవర్స్ విత్ ఆల్వియోలై, దిస్ సైడ్ ఫేవర్స్ విత్ టిష్యూస్ అనుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఇన్ ఆల్వియోలై. ఆల్వియోలైలో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. దెన్ pH ఎక్కువ ఉంది అంటే H+ అయాన్స్ తక్కువ ఉంటాయి అని అర్థం. దెన్ కార్బన్ డైఆక్సైడ్ లో, దెన్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో లో, టెంపరేచర్ కూడా తక్కువ ఉంది. దట్ కండిషన్ ఫేవర్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్. ఈ కండిషన్ ఏదైతే ఉందో ఆక్సి హీమోగ్లోబిన్ క్రియేట్ అవడానికి ఫేవరబుల్గా ఉంది. దెన్ కమ్ టు దిస్ రీజన్. దెన్ టిష్యూస్లో ఎప్పుడు పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎక్కువ, పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం pH తక్కువ ఉంది, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉందంటే దట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రెండు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో దిస్ ఈజ్ ఆక్సి హీమోగ్లోబిన్ అనుకుందాం. ఆక్సి హీమోగ్లోబిన్ ఈ పరిస్థితుల్లో ఎటువైపు కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. దిస్ షిఫ్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సి హీమోగ్లోబిన్ డిసోషియేషన్. దట్ మీన్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఆక్సి హీమోగ్లోబిన్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్గా డిసోషియేట్ అవుతుంది. సో అలాంటి దాన్ని వాళ్ళకి సిగ్మాయిడ్ కర్వ్గా చూపించారు. సో చూడండి ఈ సిచ్యువేషన్స్ బాగా ఉంటేనేమో టెంపరేచర్ తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ, pH తక్కువ ఎక్కువ ఉండి PO2 ఎక్కువ ఉంటేనేమో దెర్ ఈజ్ ఏ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సి హీమోగ్లోబిన్ కర్వ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. అలా కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో మనం చెప్పినటువంటి డిసోసియేషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నట్లయితే ఆక్సి హీమోగ్లోబిన్ కర్వ్ అనేది ఇటు కొంచెం షిఫ్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఇటు కొంచెం షిఫ్ట్ అవుతుంది. దట్ షిఫ్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటామంటే ఆక్సి హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ అంటాం. డిసోసియేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ అంటే డిటాచ్ అయిపోతున్నాయి, ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిటాచ్ అయ్యి అఫినిటీ టువర్డ్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ మనం వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇంకా మనం ఇక్కడ ఏమన్నా చెప్పుకోవాలి, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే ఏముంటుందంటే రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ హీమోగ్లోబిన్. దట్ రెస్పిరేటరీ పిగ్మెంట్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ is differ in males and females. So in case of males it is 14 to 15% of hemoglobin ఉంటుంది. పర్సంటేజ్ తీసుకున్నట్టు 14 to 15% ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో తీసుకున్నట్టయితే దట్ ఈస్ 13 to 14% హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. హియర్ వీ కెన్ సీ వన్ ఎఫెక్ట్ దట్ ఈస్ ద carbon dioxide, the partial pressure of carbon dioxide and H+ ion concentration effect on the affinity of oxygen towards the hemoglobin. There is a called as a Bohr effect. So ఏమేంటి బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి చూడండి. The partial pressure of carbon dioxide then plus H+ ion concentration దేని మీద పనిచేస్తున్నాయి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే ఉందో మనకు ఆక్సిజన్ ఏదైతే ఉందో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ మీద చూపిస్తే ఆటోమేటిక్గా ఎఫినిటీ అనేది దెబ్బతింటుంది కదా, దాన్ని మనం ఏం చెప్తామంటే బోర్ ఎఫెక్ట్ అంటాం. ద ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దెన్ H+ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది దేని మీద డిఫరెన్షియేషన్ అవుతుందంటే ఆక్సిజన్ మీద చూపిస్తే దాన్ని మన వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే బోర్ ఎఫెక్ట్గా చెప్తున్నారు. సో అలా ఉన్నటువంటి కండిషన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మేజర్గా మనం డిసోషియేట్ అయ్యేది ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ దట్ ఈస్ ఆక్సి హీమోగ్లోబిన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది డిసోషియేట్ అవటం జరుగుతుంది. అలా ఉన్నటువంటి యొక్క కార్బన్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఫైనల్లీ ఏది డిసైడ్ చేస్తుంది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిసైడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ డిసైడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2. అంటే ఈ పార్షియల్ ప్రెజర్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ చూపిస్తుంది, దాన్ని లెవెల్ కంట్రోల్ చేస్తుంది. ఆ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ యొక్క పార్షియల్ ప్రెజర్ గ్రేడియంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలా ఉన్నటువంటి కండిషన్స్ ఏమవుతున్నాయో ఇది మనం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్లో చెప్పుకుంటాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం చెప్తున్నాను, బోర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకు చెప్పినట్టు విధంగా సో దేని యొక్క
కాన్సన్ట్రేషన్స్ని బేస్ చేసుకుని ఉంటుందంటే ద ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ద ఎఫెక్ట్ ఆఫ్ partial pressure of carbon dioxide plus H plus ion concentration on the affinity of oxygen, affinity of the oxygen is called Bohr effect. Bohr effect అని మనం చెప్పొచ్చు. సో ఏమేంటి కాన్సన్ట్రేషన్స్? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ని మనం బోర్ ఎఫెక్ట్గా చెప్తాం. సో ఇట్ ఈ సింపుల్ వే, ఇట్ చాలా సింపుల్గా చెప్పేటువంటి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాచురేషన్ ఏదైతే ఉందో మనకు చెప్పినట్టు పర్సంటేజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ మెయిల్ ఫీమేల్లో చెప్తున్నాం. దెన్ ఇక్కడ ఆక్సి హీమోగ్లోబిన్ ఫామ్ అని చెప్తున్నాం. దెన్ బైకాన్వెక్స్ నేచర్ ఏదైతే ఉందో లైట్ వెయిటెడ్ ఉండి ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుందని చెప్తున్నాం. సో 3% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ dissolved state in plasma, and also 97% is transported by the RBC. This is all about transportation of oxygen. Thank you for watching.